హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలండి. ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజున తీసిన వీడియో అండి. వీళ్ళందరూ కూడా గుడి పెద్దలండి. ప్రతి గుడికి కూడా పెద్దలు ఉంటూ ఉంటారు కదండి. అలాగా మా అమ్మవారి గుడికి వీళ్ళు పెద్దలు అన్నమాట. వీళ్ళు ఆషాఢంలో సారీ ఎప్పుడు తెచ్చేది మంచి రోజు గురించి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారండి. ఆషాఢంలో అమ్మవారికి సారీ వేడుక కూడా ఘనంగా జరుగుతుందండి. ఆ వీడియో కూడా పెడతాను, మీ ముందుకు తీసుకొస్తానండి. ఆవిడ మా చెల్లండి. ఈయన మా నాన్నగారి నాన్న, మా తాతయ్య అవుతారు. అప్పటికి కూడా భక్తులు వస్తూనే ఉన్నారండి అమ్మవారి దగ్గరికి. తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కదండి. ఈ ఊరిలో అమ్మవారి అంటే చాలా నమ్మకం ఎక్కువ అండి. ఇతర ఊర్ల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారండి. చాలా మహిమగల అమ్మవారు అండి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు మా గుబ్బాలమ్మ తల్లి అమ్మవారు. ఈవిడికి సేవ చేసే అదృష్టం మాకు కలిగిందండి. మా నాయనమ్మ వాళ్ళ అప్పటి నుంచి కూడా మేమే ఈవిడికి సేవ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉందండి తొలి ఏకాదశి రోజున. అప్పటికి భక్తులు చలివిడి, వడపప్పు, పానకంతో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. నైవేద్యాలు పెడుతూ ఉన్నారు. అమ్మవారికి పూలమాల బరువు ఎక్కువైపోయి కిరీటం అయితే జారిపోతుందండి. మా పెద్దమ్మవారు చూసారు ఎంత అందంగా ఉన్నారో. ఈవిడనైతే చూసే కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుందండి. అంత అందంగా ఉంటారు మా అమ్మవారు. అమ్మవారికి ఎక్కువగా పొగ వేయాలండి. అమ్మవారికి కూడా ఇష్టమైనది పొగ అన్నమాట. గుగ్గులం పొగ వేస్తామండి మేము. అమ్మవారికి గుగ్గులం పొగ వేయాలి. ఇక్కడ మా చెల్లి గుగ్గులం పొగ వేస్తుందండి. ఎక్కువ మొత్తంలో వేయాలి పొగ, బాగా ఫుల్గా వేయాలన్నమాట అమ్మవారికి. అలా వేస్తేనే ఇష్టం అండి. మా చెల్లి అయితే పొగ వేసింది. నేను మా చెల్లి కూడా తొలి ఏకాదశి పండుగ రోజున మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామండి. తర్వాత 11 ఆ టైం అయ్యేటప్పటికి మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట, మా మేనత్త మావయ్య ఇద్దరు వచ్చారు. వీడియోలో లేరండి. వాళ్ళైతే పూలమాలలు తెచ్చారండి. బంతిపూ మాలలు అవన్నీ కూడా మా మావయ్య వాళ్ళే తెచ్చారు. మా మావయ్యలకు కూడా బాగా నమ్మకమైన దేవుడండి. బాగా నమ్ముతారు ఈ అమ్మవారిని. ఆ మాలలన్నీ మా మావయ్య తెచ్చి వేశారండి. చిన్నమ్మవారిని పూల అలంకరణలో చూసారా ఎంత అందంగా ఉన్నారో. అయితే అమ్మవారికి బూందీ ప్రసాదంగా పెట్టామండి. తొలి ఏకాదశి సందర్భంగా బూందీ ప్రసాదంగా పెట్టామండి వచ్చిన భక్తులందరికీ. ఇంకొకటి అమ్మవారి గుళ్ళోనే నారింజ చెట్టు ఉందండి. ఇది కూడా చూపిద్దామని చెప్పి తీసాను వీడియో. ఈ నారింజ చెట్టు చూసారా, చెట్టు నిండా కాయలే ఉంటాయండి. ఆకులు తక్కువగా ఉంటాయి, కాయలు ఎక్కువగా ఉంటాయండి. చెట్టుకి ఎప్పుడు ఫుల్గా కాస్తుందండి కాయలు. ఈ చెట్టు మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. అప్పటికి కూడా భక్తులు తిరుగుతున్నారండి గుడి చుట్టూతా. చూసారండి కాయలు ఆకులతో సమానంగా కాయలు ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.